సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసినంత వరకు ప్రతి రైతు కూడా ఈ వర్క్ అయితే కంపల్సరీ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటంటే పొలాల్లో ప్రతిసారి అంటే వర్షం పడినప్పుడు, గాలిదుమ్మలు వేచినప్పుడు అండ్ ఇలాగా కొబ్బరి చెట్లున్నా, పామాయిల్ చెట్లున్నా అవి కొంచెం గాలికి డౌన్ అయ్యి ఆకులు అనేవి కరెంటు తీగల మీద పడినప్పుడు మనకు అస్తమానం ఇలాగ పవర్లో ఫీజు కొట్టడం అది జరుగుతుంది. అలా కొట్టినప్పుడు పవర్ అనేది ఎప్పుడైతే సప్లై అవ్వదో అప్పుడు మోటార్ తిరగడం అనేది ఆగిపోతుంది. అంటే మోటార్ తిరగడం వల్లే కదా డ్రిప్ సూప్లన్నీ కూడా ప్రతి మొక్కకి వాటర్ అనేది సప్లై చేస్తుంది. ఎప్పుడైతే పవర్ ఉండదో వాటికి నీళ్ళు అనేవి వెళ్ళవు. సో అలాంటప్పుడైతే మాత్రం ప్రతిసారి అంటే ఒక్కొక్కసారి అయితే డేలో 2-3 టైమ్స్ కూడా ఇలా ఫీజు కొట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి ఎలక్ట్రీషియన్ రావాలంటే మాత్రం అవ్వదు. సో అందుకని దాదాపు ఈ వర్క్ అయితే ప్రతి రైతు నేర్చుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇలా ఈ వర్క్ చేయడం అయితే చాలామందిని చూశాను. మా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి అయితే ఎప్పుడూ కూడా ఏదో పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం ఎలక్ట్రీషియన్ పిలవరు. అందులోనూ ఇంకోటి ఏంటంటే మా చేను అయితే ఊరికి చాలా దూరంగా ఉంటుంది. అందుకని రావడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు. పైగా పెద్ద ప్రాబ్లం ఏదన్నా అయితే మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఊరికి దగ్గరలో ఉన్న చేలు అయితే వాళ్ళకి ఇంకా అటు ఇటుగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఊరి దగ్గరలో పొలాల్లో అయితే కొంచెం తొందరగా వెళ్తారు. అందులోనూ మాది ఇటు మా ఊరు చిక్కాలకైతే చాలా డిస్టెన్స్ ఉంటుంది. లక్ష్మీపురం నుంచి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది మా చేను అయితేని. సో ప్రతిదానికి ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా ఎలక్ట్రీషియన్ పిలవడం ఎందుకులే అని చెప్పేసి మా అయితే ఫీజు వేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గెడ ఉంటుంది కదా, నాకైతే తెలియదు. ఎప్పుడు చూస్తాను కానీ ఆ గెడ అనేది వేసినా సరే పవర్ ఉంటుందేమో అని చెప్పేసి ఎక్కడో కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకు అలాగా వేయటం మానేసి వాళ్ళనే పిలిస్తే వదిలిపోద్ది కదని నేను అనుకుంటాను. కాకపోతే వర్క్ తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏమవుతుంది వేస్తే అని చెప్పేసి అనే కొంచెం ధీమాతో అయితే ఉంటారు. ఆ గెడ అనేది కొంచెం టవల్తో లాగితే కిందకి డౌన్ అవుతుంది. అది ఎప్పుడైతే డౌన్ అవుతుందో పైన 3 వైర్స్ ఉంటాయి. వాటికి కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఆ గెడ ఎప్పుడైతే వేస్తామో ఆ 3 వైర్స్ కూడా కిందకు వచ్చేస్తాయి. అప్పుడు పవర్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మనం ఫీజు అనేది కింద వేయడం అయితే జరుగుతుంది. నేనైతే ఎక్కువ రిఫర్ చేయనులాగా వీళ్ళకి వేసుకోవడం. ఎందుకంటే ఎలక్ట్రీషియన్కి వీళ్ళకి ఎంత చేసినా సరే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది కదా, వాళ్ళనే పిలిస్తే బెటర్ అని అయితే నేను అనుకుంటాను. బట్ వీళ్ళు ఏంటంటే వచ్చు కదా అనే ధీమాతో అయితే ఉంటారు. ఒక్కొక్కసారి అయితే గెడ లాగినా సరే 3 వైర్స్ అయితే రావంట. చాలామంది ఏంటంటే 3 వైర్స్ వచ్చేసాయి కదా అని చెప్పేసి ఫీజు ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ అలా కాదు, గెడ వేసినప్పుడు ఎప్పుడైనా సరే 3 వైర్స్ కిందకి వచ్చాయా లేదా అనేది ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. సో మా అయితే ఎప్పుడు ఇలా ఫీజు చేసేటప్పుడు అక్కడ కలుపున్న పాదులున్న అవన్నీ క్లీన్ చేసి అయితే వేయడం జరుగుతుంది. మాకు కరెంట్ వైర్లకు దగ్గరగా కొంచెం కొబ్బరాకు అనేది ఉంది. అది కోసిన తర్వాత అయితే గెడ వేయడం జరుగుతుంది. సో నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.